హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ 3 గండాలు బేతాళ కథ. సోనా నదీ తీరాన గల సోనాపురాన్ని శాంతివర్మ పరిపాలించేవాడు. ఆయనకు లేక లేక ఒక కొడుకు కలిగాడు. అతనే సుమంతుడు. తన అనంతరం రాజ్యం చేయడానికి కొడుకు పుట్టాడు కదా అని శాంతివర్మ ఎంతో సంతోషించి గొప్ప ఉత్సవాలు జరిపించాడు. ఆ సందర్భంలో వచ్చిన గొప్ప జ్యోతిష్కులు వాడి జాతక చక్రం చూసి తెల్ల మొహాలు వేశారు. రాజు అది చూసి కలతపడి అబ్బాయి జాతకంలో విశేషం ఏమన్నా ఉన్నదా అని అడిగాడు. ఈ కుర్రవాడికి ముసలి వల్ల కానీ, పాము వల్ల కానీ, కుక్క వల్ల కానీ గండం ఉన్నది అన్నారు జ్యోతిష్కులు. రాజుకు మతిపోయినట్లయింది. కానీ ఆయన నిరాశ చెందక సుమంతుణ్ణి కుక్కలకు, పాములకు, ముసళ్లకు దూరంగా ఉంచడానికి ఎన్నో మార్గాలు ఆలోచించాడు. చివరికి ఆయన నగరం మధ్య ఉన్న గుట్ట మీద ఒక ఇల్లు కట్టించాడు. అందులోకి చీమ కూడా దూరడానికి అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసి కాపలా వాళ్లను, దాసదాసీలను ఏర్పాటు చేసి సుమంతుడు ఆ భవనంలోనే ఏ లోటు లేకుండా పెరిగి పెద్దవాడు కావడానికి అవసరమైందంతా అమర్చాడు. గుట్ట దిగువన కందకం తవ్వించి దాని మీద చిన్న వంతెన వేయించాడు. ఈ భవనంలో సుమంతుడు ఏ లోటు లేకుండా పెరిగి 4-5 ఏళ్ల వాడయ్యాడు. అతనికి కావలసిన ఆట వస్తువులన్నీ ఉండేవి. సాయంకాలం వేళ ఇంటి మిద్దె మీద పరుగులు తీసేవాడు. అతని జీవితం ఆనందమయంగా ఉన్నది. ఒకనాడు సుమంతుడు మిద్దె మీద ఆడుకుంటూ కిందికి చూసేసరికి అగడతావతల ఒక కుక్క పిల్ల అటు ఇటు పరిగెత్తి ఆడుకుంటూ కనపడింది. సుమంతుడు అప్పటిదాకా కుక్కను చూసి ఎరగడు. ఎందుచేతనంటే ఆ కుర్రవాడు ఆడుకునే బొమ్మల్లో కూడా కుక్కలు, పాములు, ముసళ్ళు లేకుండా చేశారు. అందుచేత అతను తన వెంట ఉన్న సేవకుణ్ణి ఆ పరిగెత్తుతున్నది ఏమిటి అని అడిగాడు. అది కుక్క అబ్బాయి గారు అన్నాడు సేవకుడు. దాన్ని తీసుకురా, దానితో పరుగు పందెం వేస్తాను అన్నాడు సుమంతుడు. సేవకుడికి ఏం చేయడానికి పాలుపోక రాజుగారితో చెప్పాడు. ఏం చేస్తాం, కుక్క పిల్లను తెచ్చి ఇవ్వు, లేకపోతే వాడు మనోవ్యాధి పడిపోతాడు అన్నాడు రాజు. సేవకుడు కుక్క పిల్లను తెచ్చి సుమంతుడికి ఇచ్చాడు. సుమంతుడు దానితో ఆడుకుంటూ ఎంతో ఆనందించాడు. ఏళ్లు గడిచాయి. సుమంతుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి అనేక విషయాలు తెలియవచ్చాయి. అతను ఒకనాడు తన తండ్రికి ఇలా కబురు చేశాడు. ఈ గుట్ట మీద భవనంలో నేనిక ఉండలేను. ఇక్కడ నాకు జీవితం ఏదీ లేదు. నాకు గండాలున్నట్లు తెలుసు. ఇలా జీవించే కన్నా చావటమే మేలు. అందుచేత నాకు ఆయుధాలు ఇప్పించినట్లయితే నేను, నా కుక్క దేశాల మీద పోతాము. కొడుకు పంపిన ఈ సందేశం విని రాజు అభ్యంతరం చెప్పలేదు. రాజుగారు ఏర్పాటు చేసిన పడవ మీద సుమంతుడు, అతని కుక్క నది దాటి అవతలికి చేరారు. అక్కడ అతని కోసం ఒక నల్ల గుర్రం సిద్ధంగా ఉన్నది. సుమంతుడు దాని మీద ఎక్కి జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతని కుక్క గుర్రం వెనకగా పరిగెత్తింది. వాళ్ళు అలా వెళ్ళి ఒక రాజ్యం చేరారు. ఆ దేశపు రాజు అదొక రకం మనిషి. ఆయన తన ప్రజలను సుఖపెట్టే మార్గాలు ఆలోచించడానికి బదులు కొత్త కొత్త సమస్యలు, పరీక్షలు ఆలోచించేవాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె సీమంతిని అనేది ఉండేది. ఆమె చాలా చక్కనిది. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయవలసి వచ్చింది. అప్పుడు రాజు ఆమె భర్త కాబోయేవాడికి ఒక కఠిన పరీక్ష ఏర్పాటు చేశాడు. ఆయన బండరాళ్లతో 70 అడుగుల ఎత్తు గోడలు లేపి ఆ ఎత్తున ఒక ఇల్లు కట్టించి అందులో రాజకుమార్తెను ఉంచి ఆ గోడలు ఎక్కి ఆమెను చేరుకున్న వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని చుట్టుపక్కల గల దేశాలలో చాటింపు వేయించాడు. సీమంతిని అందచందాలు ప్రసిద్ధికెక్కి ఉండడం చేత అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడాలని వచ్చారు. వారి కోసం ఒక పెద్ద విడిది, భోజనం మొదలైన సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. అందులో చేరిన రాజకుమారులు గుర్రం మీద వచ్చిన సుమంతుణ్ణి చూడగానే అతను కూడా తమలాంటి వాడేనని గ్రహించి అతన్ని విడిదిలోకి ఆహ్వానించారు. సుఖంగా స్నానం చేసి ప్రయాణపు బడలిక తీర్చుకున్నాక రాజకుమారులు అతన్ని, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, నీ తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. సుమంతుడు వారితో నిజం చెప్పక తన తండ్రి తన దేశపు రాజుగారి వద్ద అశ్వపాలకుడని, తన తల్లి పోగా ఆయన తిరిగి పెళ్ళాడాడని, సవతి తల్లికి భయపడి తన దేశాల మీద బయలుదేరానని అబద్ధాలు చెప్పాడు. తరువాత సుమంతుడు, మీరంతా ఇక్కడ ఎందుకు చేరారు అని అడిగితే వాళ్ళు రాజకుమార్తె కోసం జరుగుతున్న వరపరీక్ష గురించి చెప్పారు. చాలా రోజులుగా రాజకుమారులందరూ రాతిగోడలు ఎక్కి రాజకుమార్తెను చేరడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవ్వరూ నెగ్గలేదు. సుమంతుడు తాను కూడా వాళ్లతో పాటు ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. అతను వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు ఎలా విఫలమవుతున్నాయో,
రాతి గోడలలో కాలికి చేతికి పట్లు ఎలా ఏర్పాటై ఉన్నాయో శ్రద్ధగా గమనించాడు. అందరూ గోడ దిగువన ఉన్న ఆధారాలనే ఉపయోగిస్తున్నారు. కానీ కొంత ఎత్తుకు ప్రయాసపడి ఎక్కితే మిగిలిన గోడ సులువుగా ఎక్కే వీలు మరొక ప్రాంతంలో ఉన్నది. సుమంతుడు అక్కడ ఎక్కడం ప్రారంభించి అందరూ చూస్తూ ఉండగానే రాజకుమార్తె ఉన్న చోటికి చేరాడు. అది చూడగానే ఒక రాజకుమారుడు రాజు వద్దకు పరిగెత్తిపోయి, మీరు పెట్టిన పరీక్షల్లో నెగ్గి ఒకడు మీ అమ్మాయిని గెలుచుకున్నాడు అని చెప్పాడు. అతను ఏ దేశపు రాజకుమారుడు అని రాజు అడిగాడు. అతను రాజకుమారుడే కాదు అన్నాడు కబురు తెచ్చిన రాజకుమారుడు. ఈ మాట విని రాజుకు చాలా కోపం వచ్చింది. వీల్లేదు, వాణ్ణి తక్షణం సాగనంపండి అని ఆయన చిందులు తొక్కాడు. రాజకుమారుడు తిరిగి వచ్చి రాజు అన్న మాటలు అనుచరులకు చెప్పాడు. ఈ మాటలు విన్న రాజకుమార్తె, ఈ యువకుణ్ణి నన్ను వేరు చేస్తే నేను ఆహారము నీరు ముట్టనని మా తండ్రికి చెప్పండి అన్నది. ఈ సంగతి తెలిసి రాజు మరింత మండిపడి పోటీలో గెలిచిన వాణ్ణి చంపిరమ్మని తన భటులను పంపాడు. అతనికి చిన్న గాయం అయిందో నేను ఈ కిటికీలో నుంచి కిందికి దూకేస్తాను అన్నది శ్రీమంతిని. భటులు ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోయారు. రాజు తన కుమార్తెను సుమంతుడిని తన వద్దకు పిలిపించుకున్నాడు. రాజు నువ్వు ఎవరు అని అడిగితే సుమంతుడు మొదట చెప్పిన కట్టుకథే చెప్పాడు. రాజు అతనికి సీమంతునికి పెళ్లి చేశాడు. కొద్ది వారాలు గడిచాక సుమంతుడు తన భార్యతో, నాకు మొసలి మూలాను పాము మూలాను కుక్క మూలాను గండం ఉన్నది అని చెప్పాడు. అలా అయితే ఆ దిక్కుమాలిన కుక్కను వెంట వేసుకుని తిరగడం దేనికి, చంపేయరాదా అన్నది సీమంతిని. అది చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఆడుకున్నది, దాన్ని చంపటం ఏమిటి అన్నాడు సుమంతుడు. అలా అయితే ఎక్కడికి వెళ్ళినా వెంట కత్తి మనిషి తోడు లేకుండా వెళ్ళవద్దు అన్నది సీమంతిని. సుమంతుడు సరే అన్నాడు. కొద్ది నెలలు గడిచాయి. సుమంతుడి తండ్రి అయిన శాంతివర్మ చాలా జబ్బుగా ఉన్నాడని, తన ఒక్క కొడుకు కోసము కలవరిస్తున్నాడని తెలిసింది. తన తండ్రిని ఒకసారి చూసి వస్తానని భార్యతో చెప్పి కొందరు భటులను వెంట తీసుకుని సుమంతుడి దేశానికి బయలుదేరాడు. మధ్యదారిలో అతనికి తన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నట్లు తెలియవచ్చింది. తన నగరం చేరిన తర్వాత వెంటనే బయలుదేరే అవకాశం లేకపోవచ్చు. ఇలా అనుకుని సుమంతుడు ఒక నది ఒడ్డున మజిలీ చేసి తన భార్యను పిలుచుకురమ్మని మనిషిని పంపాడు. ఆ రాత్రి సుమంతుడు తన గుడారంలో నిద్రపోతూ ఉండగా ఒక ముసలి నదిలో నుంచి గుడారంలోకి పాకుతూ వచ్చింది. అదృష్టవశాన కాపలావాడి దాన్ని చూసి కేకలు పెట్టాడు. భటులు వచ్చి దాన్ని చంపేశారు. సీమంతిని వచ్చి చేరడంలో చాలా జాప్యం అయింది. ఆమె వచ్చేదాకా సుమంతుడు కదలడానికి లేదు. అతనున్న ప్రదేశంలో ముసళ్ళ భయం జాస్తిగా ఉన్నది. అందుచేత అతను చాలా మెలకువగా రోజులు గడుపుతూ వచ్చాడు. చివరికి ఒకనాటి సాయంకాలం సీమంతిని వచ్చి చేరింది. మర్నాడు ప్రయాణం కొనసాగించడానికి నిశ్చయించుకున్నారు. కానీ ఆ రాత్రి సీమంతిని కన్ను మూయలేకపోయింది. తన భర్తకు ముసలగండం కొంచెంలో తప్పిపోయిందని విని ఆమె చాలా కలవరపడింది. ఆమె కన్ను మూయలేకపోవడం మంచిదే అయింది. ఒక రాత్రి వేళ ఆమె తన గుడారంలోకి పాము పాకుతూ రావడం చూసింది. ఆమెకి ఏం చేయాలో తోచలేదు. ఒక మూల పెద్ద పాత్ర నిండా పాలు ఉన్నాయి. ఆ పాత్రను ఆమె పాము వచ్చే దారిలో ఉంచింది. పాము పాలవాసన పసికట్టి తల ఎత్తి పాత్రలో మూతిపెట్టి ఆవురావురుమంటూ పాలన్నీ తాగేసి భుక్తాయాసంతో కదలలేక అక్కడే పడిపోయింది. అప్పుడు సీమంతిని తన భర్త కత్తి తెచ్చి ఒక్క దెబ్బతో పాము మెడ నరికేసింది. ఆ తర్వాత వారిద్దరూ సోనాపురం చేరుకున్నారు. అప్పటికే శాంతివర్మ చనిపోయాడు. సుమంతుడు తండ్రికి ఉత్తరక్రియలు జరిపి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. సుమంతుడు తన కుక్కను వెంటబెట్టుకుని తరచుగా నదీ తీరానికి వేటకు వెళ్ళేవాడు. అతను అలా వెళ్ళినప్పుడల్లా సీమంతిని అతని వెంటే ఉండేది. ఒకరోజు సుమంతుడు నది ఒడ్డుకు పిట్టలను వేటాడుతూ ఉండగా ఒక పొదలో నుంచి పెద్ద అడవి బోత ఒకటి యువతలకు వచ్చింది. దాన్ని చూడగానే పట్టుకుందామని కుక్క ముందుకు లంఘించి తన యజమాని కాళ్ల మధ్య చిక్కుకున్నది. సుమంతుడు తూలి కుక్కతో సహా నదిలో పడ్డాడు. అతను పడిన చోట ఊబి తుంగా ఉండడం చేత అతను వాటిలో కూరుకుపోయి కేకలు పెట్టాడు. సమీపంలోనే ఉన్న సీమంతిని పరిగెత్తుకుంటూ వచ్చి తాను పైన కప్పుకున్న బట్ట అతనికి అందించింది. దాని సహాయంతో అతను ఒడ్డుకు వచ్చాడు. కానీ కుక్క జాడ దొరకనే లేదు. ఇది జరిగాక జ్యోతిష్కులు సుమంతుడికి గండాలు తప్పిపోయాయని చెప్పారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు అనేక సందేహాలు ఉన్నాయి. తన కొడుకును గండాల నుంచి కాపాడడానికి ఎన్నో ఏర్పాట్లు చేసిన శాంతివర్మ అతనికి కుక్క పిల్లను ఎందుకు ఇప్పించాడు? అతని దేశాల మీద పోతానంటే ఎందుకు పోనిచ్చాడు? సుమంతుడు తన మామకు తానెవరో నిజం చెప్పక అబద్ధాలు ఎందుకు చెప్పాడు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు,
సృష్టిలో మరణకారణం కానిదంటూ ఏదీ లేదు. జీవితంలో ప్రతి ఒక్కడికి అనేకసార్లు గండాలు వెంట్రుక వాసిలో తప్పిపోతూనే ఉంటాయి. అదీగాక చావు అన్నది చివరకు ఏ రూపంలో వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. దాన్ని తప్పించుకోవడానికి జీవితమే కాకుండా చేసుకోవడం చాలా బుద్ధి తక్కువ పని. కానీ శాంతివర్మ తన కొడుకును చావు నుంచి కాపాడాలని ఆ కుర్రవాడికి జీవితం లేకుండా చేశాడు. తన కొడుకు ఆనందానికి అడ్డు రావడం ఆయన ఉద్దేశం కాదు. తానై ఆయన తన కొడుకుకు కుక్కపిల్లని ఇచ్చి ఉండడు. కానీ వాడు కోరితే నిరాకరించనూ లేదు. ఆ కుక్కపిల్ల వల్ల వాడికి అపాయం కలిగితే దానికి తాను బాధ్యుడు కాడు. అలాగే సుమంతుడు జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు కూడా ఆయన అడ్డు చెప్పనే లేదు. జ్యోతిష్కుడు చెప్పిన గండాలకు అడ్డుపడిన మనిషి సీమంతిని. అది కూడా సహజమే కదా. ఎందుకంటే అతని జీవితాన్ని ఆమె పంచుకున్నది. ఇక సుమంతుడు తనను గురించి ఎందుకు అబద్ధం చెప్పాడు అంటే, తాను ఫలానా దేశపు రాజకుమారుడని తెలిస్తే తన మామగారు బంధుత్వం పాటిస్తారు. తన గండాలను గురించి తెలుసుకుంటాడు. అందువల్ల ఆయనకు నిష్ప్రయోజనకరమైన ఆందోళన కలగడం తప్ప మరేమీ ఉండదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.